హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అయితే వెల్కమ్ టు మై ఛానల్ వైల్డ్ ఫైర్ వ్లాగర్ అండి. నేను ఇవాళ మిక్సర్ గ్రైండర్ది రివ్యూ ఇవ్వబోతున్నాను. నేను ఇది జ్యూసెస్ కోసమని, ఏమైనా చిన్న చిన్న వాటిని గ్రైండ్ చేసుకోవడం కోసం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, స్మూతీస్, మిల్క్ షేక్స్ లాంటివి చేసుకోవడానికి మనం బయట తరచుగా కొనుక్కుంటూ ఉంటాం కదా. మిల్క్ షేక్స్ ఆర్డర్ చేస్తాము, థిక్ షేక్స్ అవన్నీ మనం ఆర్డర్ చేసుకోకుండా జస్ట్ ఇంగ్రీడియంట్స్ ఒకటి తెచ్చుకొని ఈజీగా బ్లెండ్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో అయితే బ్లెండింగ్ ప్రాసెస్ చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకు ఈజీగా ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు అనమాట. మనం నార్మల్గా ఫ్రూట్స్ అవి తీసుకుని వెళ్ళి ఎక్కడైనా మనము గ్రైండ్ చేసుకోవచ్చు ఈజీగా. ఇది మనకి వాటర్ బాటిల్ టైప్ ఉంటుంది అనమాట చూడ్డానికి. సో ఎక్కడైనా మనం పెట్టుకోవచ్చు అనమాట. వాటర్ బాటిల్ లాగా దీన్ని తీసుకొని వెళ్ళొచ్చు. అండ్ ఛార్జింగ్ పెట్టడం కూడా చాలా అంటే చాలా ఈజీ అనమాట. మనము ఎక్కడైనా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. కార్లో ఉన్నప్పుడు అక్కడ కేబుల్ ద్వారా మనము ఫోన్కి ఎలా అయితే ఛార్జింగ్ పెడతామో అలా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ దీనికి మనము కొనుక్కుంటే ఇంకో క్యాప్స్ కానీ అలాంటివి ఉంటాయన్నమాట. మనం కింద అది ఉంది చూసారా, ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను చూడండి. అది మోటార్. అది మీరు మిక్సీ పట్టిన తర్వాత ఆ మోటార్ తీసేసి అక్కడ క్యాప్ పెట్టుకోవచ్చు అనమాట. సో అలా కూడా క్యారీ చేసుకోవచ్చు. మీరు ఎక్కడికైనా జ్యూస్ తీసుకొని వెళ్ళాలంటే డైరెక్ట్గా మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలి అనుకున్నా కానీ ఆ క్యాప్ కొనుక్కుంటే ఈజీగా స్టోర్ చేసేయచ్చు అనమాట. సో చాలా ఈజీగా ఉంటుంది మనం ఎక్కడికి తీసుకొని వెళ్ళాలన్నా, ఏం గ్రైండ్ చేసుకోవాలి అన్నా. అండ్ పవర్ కూడా చాలా స్ట్రాంగ్గానే ఉంది. మనము క్యారెట్ జ్యూస్ కూడా పట్టుకోవచ్చు ఇందులో. చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. అది కూడా మనము వాష్ చేయడం కూడా అంతా ఈజీ. సో ఈరోజు మనము ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది మొత్తం మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియో మొత్తం చూసేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని యూస్ అవుతుంది అనుకుంటే అందరికీ షేర్ చేయండి. చూసారు కదా, నేను ఇదైతే మూత పెట్టాను. అక్కడ యారో మార్క్స్ ఇచ్చారనమాట వాళ్ళ పొజిషనింగ్. మనము ఎలా టైట్ చేయాలి దాన్ని అనేది. ఎలా పడితే అలా పెడితే లీక్ అవుతుంది కదా, అలా పెట్టకుండా వాళ్ళు డైరెక్షన్స్ ఇచ్చారు. ఆ డైరెక్షన్స్ ద్వారా మనము పెట్టుకోవడమే. అండ్ ఈ ప్రోడక్ట్ నాకు వచ్చేసి ఆఫర్లో 1600కి వచ్చింది. నార్మల్గా అయితే 4000 వరకు ఉంటుంది ప్రోడక్ట్. బ్లెండెడ్ 2 అనమాట మిక్సర్ గ్రైండర్. అండ్ ఇది ఎలా ఆన్ చేసుకోవాలో చూస్తుంది కదా. లాంగ్ ప్రెస్ చేసామనుకోండి బ్లూ లైట్ వస్తుంది అనమాట. బ్లూ లైట్ 3 times వెలుగుతుంది, అప్పుడు ఆన్ అయినట్లు అనమాట. అండ్ దాన్ని ఇప్పుడు ఒకసారి ప్రెస్ చేసామనుకోండి చూడండి అలా వచ్చేస్తుంది, గ్రైండ్ అవుతూ ఉంటుంది అనమాట. మనం ఒకవేళ ఆఫ్ చేయాలి అని అంటే మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తే మనకి పింక్ కలర్ బటన్ వస్తుంది అనమాట. పింక్ కలర్ 3 times వచ్చేసరికి ఆఫ్ అయిపోతుంది అది. ఇప్పుడు మనము ఇందులో ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే, మనం పల్స్ మోడ్ ఉంటుంది కదా మిక్సర్ గ్రైండర్లో, ఆ పల్స్ మోడ్ కూడా ఉంటుంది అనమాట. మనం డబుల్ ట్యాప్ ఇచ్చామనుకోండి పల్స్ అవుతుంది. మనం ఏదైనా కొంచెం స్ట్రాంగ్ ఇంగ్రీడియంట్స్ కానీ అట్లాంటివి గ్రైండ్ చేయాలి అన్నప్పుడు మిక్సర్ మనకి పాడవకుండా ఉండాలి అంటే ముందు మనం పల్స్ మోడ్ ఇవ్వాలన్నమాట. సో మనం డబుల్ ట్యాప్ ఇచ్చామనుకోండి, డబుల్ ప్రెస్ ఇచ్చామనుకోండి పల్స్ మోడ్ ఆన్ అవుతుంది. సో మనము నార్మల్గా పల్స్లో గ్రైండ్ చేసుకొని ఏదైనా స్ట్రాంగ్ కంటెంట్ ఇంగ్రీడియంట్స్ ఏమైనా ఉంటే పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకొని ఫస్ట్, దాని తర్వాత మనము మళ్ళీ డబుల్ ప్రెస్ ఇచ్చామనుకోండి పల్స్ మోడ్ ఆఫ్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ నార్మల్గా గ్రైండ్ చేసుకోవచ్చు. సో దీనిలో అయితే మన మిక్సీలో ఎలాంటి ఆప్షన్స్ అయితే అలానే ఉంటాయి. కానీ మన మిక్సీలో ఏంటి అంటే మనం ఎక్కడికి తీసుకొని వెళ్ళలేం కదా. ఇదైతే మాత్రం ఎక్కడికైనా తీసుకొని వెళ్ళొచ్చు ఈజీగా. మనం ఏదైనా వెకేషన్స్కి వెళ్ళినా కానీ, ఏదైనా టూర్స్కి వెళ్ళినా కానీ, మనకి ఇట్లా జ్యూసెస్ తాగాలి అనుకుంటే జస్ట్ ఫ్రూట్స్ కొనుక్కుంటే సరిపోతుంది అనమాట. ఇది తీసుకొని వెళ్ళి. అండ్ చూసారు కదా, కేబుల్ అయితే ఇచ్చారనమాట మనకి. అడాప్టర్ అనేది మన మొబైల్ ఛార్జింగ్తో ఏ అడాప్టర్స్ అయితే యూస్ చేస్తామో అది యూస్ చేసుకోవచ్చు. వీళ్ళు ఓన్లీ కేబుల్ ఒకటి ప్రొవైడ్ చేస్తారనమాట. ఇంకా ఆ కేబుల్ పెట్టేసి ఛార్జింగ్ పెట్టుకోవాలి. మనకి ఛార్జింగ్ అయిపోద్ది అని ఎలా తెలుస్తుంది అంటే అది పూర్తిగా రెడ్ అయిపోతుంది అనమాట. ఇందాక లైట్స్ బ్లింక్ అయ్యాయి చూసారా, అందులో బ్లూ లైట్, పింక్ లైట్, రెడ్ లైట్ ఉంటాయన్నమాట. బ్లూ లైట్ అంటేనేమో ఛార్జింగ్ ఉన్నట్టు ఫుల్ బ్లూ ఉంటే, అండ్ పింక్ లైట్ ఉంటే ఏమిటి ఛార్జింగ్ తగ్గిపోతున్నట్టు అనమాట. అండ్ రెడ్ లైట్ వస్తే పూర్తిగా అయిపోయినట్లు. మనకి ఒక 20 పల్సెస్ వరకు వస్తాయన్నమాట. నార్మల్గా అయితే మనం 20 times యూస్ చేసుకోవచ్చు ఒకసారి ఛార్జింగ్ పెడితే. అండ్ చూసారు కదా, నేను మిల్క్ షేక్ అయితే చేస్తున్నాను బార్బన్ బిస్కెట్స్. ఇది ఆల్రెడీ వీడియో చేశాను, కావాలంటే నా ఛానల్లో చూసి చేయండి. హాస్టల్లో ఉంటున్నప్పుడు ఆర్డర్ చేస్తూ ఉంటాం కానీ జ్యూసెస్ కానీ మిల్క్ షేక్స్ కానీ, అలా చేసుకోకుండా మనం డైరెక్ట్గా చేసుకోవచ్చు అనమాట. హాస్టల్లో ఇలాంటి ఒక ప్రోడక్ట్ ఉంటే నార్మల్గా ఛార్జింగ్ పెట్టినట్టు పెట్టేయడమే కదా, ఈజీ ఉంటుంది మనకి. సౌండ్ కూడా అంత పెద్దగా అయితే ఏం ఉండదు, దీని సౌండ్ చాలా స్మూత్గా అయిపోద్ది. చూసారు కదా ఎంత స్మూత్గా అయిపోతుందో. కానీ మనం ఇందులో ఏంటంటే కొంచెం వాటర్ కంటెంట్ అనేది పొయ్యాలి లైట్గా అయినా కానీ. మరీ అసలు వాటర్ లేకుండా ఉండే ఏంటి అంటే కొంచెం ఇబ్బంది పెడుతుంది గ్రైండ్ చేయడానికి. కొంచెం ఫస్ట్ వాటర్ పోసేసి దాంట్లో వేసేసామనుకోండి మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు.
చాలా ప్యూర్గా చేసేసుకోవచ్చు అనమాట. ఏదైనా ఇన్స్టెంట్గా మనకి జస్ట్ మన దగ్గర ఇంగ్రీడియంట్స్ ఒకటి ఉంటే చాలు. జస్ట్ ఫ్రూట్స్ బయట కొనేసుకొని ఇందులో వేసేసుకున్నామంటే అయిపోతుంది అనమాట. అండ్ చూసారు కదా, మిల్క్ షేక్స్ ఎప్పుడు తాగాలనిపించినా కూడా మనం ఈజీగా గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఇంకా డిపెండ్ అవ్వాల్సిన అవసరమే లేదు బయట ఆర్డర్ పెట్టడానికి. మనం నార్మల్గానే ఆర్డర్ పెడితే ఒక్కొక్క మిల్క్ షేక్ 200, 300 అలా అవుతుంది కదా ఒక్క మిల్క్ షేక్కి. అదే మనము ఇలాంటిది ఒకటి కొనుక్కున్నాం అనుకోండి, ఒక 1500-1600 రూపీస్ పెట్టి మనము బోల్డ్ అని బ్లెండ్స్ చేసుకోవచ్చు. అంటే రెగ్యులర్గా తాగే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అంటే కొంచెం మనీ అంత పెట్టాల్సిన అవసరం ఉండదు. సో రెగ్యులర్గా తాగే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది ఈ ప్రోడక్ట్. అండ్ గ్రైండ్ చేసుకోవడానికి మనకి ఇంట్లో పిల్లలు ఉన్నా కానీ స్మూదీస్ అట్లాంటివి చేయాలన్నా, ఏదన్నా ప్రోటీన్ షేక్స్ చేసుకోవాలి అన్నా కానీ అలాంటి వాటికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. నేను కూడా ప్రోటీన్ షేక్స్ అవి తాగుతూ ఉంటాను. అండ్ ఇట్లా మిల్క్ షేక్స్ ఎప్పుడు తాగాలనిపించినప్పుడు చేసుకుంటూ ఉంటాను. మనం బిస్కెట్స్ కొనుక్కొని కూడా మిల్క్ కొనుక్కొని ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. మిల్క్ షేక్స్ అంటే ఐస్ క్రీమ్స్ ఉండాలి, అన్ని ఇంగ్రీడియంట్స్ లేకపోయినా పర్లేదు, చాలా బాగుంటుంది అనమాట. మంచిగా బ్లెండ్ అవుతుంది. చూసారు కదా జ్యూస్, అది మిల్క్ షేక్, బాబన్ మిల్క్ షేక్ ఎంత బాగుందో. మనకి ఎలాంటి బ్లెండ్ అవ్వకుండా లేదనమాట, మొత్తం నీట్గా బ్లెండ్ అయిపోయి ఈజీగా ఉంటుంది. అండ్ లాస్ట్ ఏంటి అంటే, ఇది వాష్ చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ. నార్మల్గా మనము వాటర్ పట్టేసి అందులో సేమ్ మనము గ్రైండ్ ఎలా చేస్తామో అలా బటన్ నొక్కేస్తే సరిపోతుంది, మొత్తం క్లీన్ అయిపోతుంది. క్లీన్ అయిపోయి ఇంకా పారబోసేయడమే అనమాట. ఒకవేళ మనము ఏదైనా లిక్విడ్ డిటర్జెంట్ ఇట్లా కొంచెం స్మెల్ వచ్చేవి పట్టామనుకోండి, డిటర్జెంట్ యూస్ చేసి కూడా ఈజీగా అనమాట. ఆ లిక్విడ్ ఒక డ్రాప్ వేసేసి అందులో ఆ డ్రాప్ తోటి మళ్ళీ ఒకసారి బ్లెండ్ ఇచ్చామనుకోండి, ఇంకా నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట. ఒకవేళ ఏవైనా అతుక్కునే ఇంగ్రీడియంట్స్ కానీ, ఇట్లా మనము ఎగ్స్ అలాంటివి ఏమైనా బ్లెండ్ చేసుకోవాలి అన్నా కానీ, మనకు నార్మల్ ఫ్లఫీ ఎగ్ అట్లాంటివి చేస్తూ ఉంటాం కదా, అప్పుడు బ్లెండ్ చేసుకున్నప్పుడు కొంచెం స్మెల్ వచ్చే ఉంటాయి కదా బాగా, అలాంటివి వచ్చినప్పుడు అయితే మనము దీని పార్ట్స్గా కూడా డిసెంబుల్ చేయొచ్చు అనమాట ఈజీగా. చాలా అంటే చాలా ఈజీ. అది కూడా నేను చూపిస్తాను ఇందులో ఎలా చేశాను ఏంటి అనేది. నాకు ఇక్కడ ట్యాప్లో సింక్లో అది పట్టక వాటర్ పట్టడం ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను మూతతో పోసాను. కానీ మీరు నార్మల్గా మన ఇంట్లో ఉండే ట్యాప్స్ ఉంటాయి కదా, వాటి కింద పెట్టేసి ఈజీగా చేసుకోవచ్చు అనమాట. లిక్విడ్ కూడా ఒక డ్రాప్ సరిపోద్ది. ఒక డ్రాప్ వేసేసి మూత పెట్టేసి బ్లెండ్ ఇచ్చామంటే సరిపోతుంది అనమాట. అండ్ దీంట్లో చైల్డ్ లాక్ కూడా ఉంటుంది అనమాట. మనం యూస్ చేసిన తర్వాత ఆఫ్ చేసి పెట్టుకోవాలన్నమాట, లేదంటే మనకి బ్లెండ్ అవుతూ ఉంటుంది కదా. ఆఫ్ చేయడానికి అయితే లాంగ్ ప్రెస్ ఇచ్చేస్తే అది మొత్తం పింక్ అయిపోతే అది ఆఫ్ అయిపోయినట్లు అనమాట. అలా చేసుకుంటే సరిపోతుంది. దీని గురించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వాటి గురించి కూడా వీడియోస్ చేస్తూ ఉంటాను. అంటే దీని ఫంక్షనాలిటీ కానీ ఎలా ఉంటుంది అన్నీ పట్టి చూసి చెప్పమంటే మీకు చూపిస్తాను అనమాట వీడియో చేసి. ఎలాంటి సందేహం ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే ఇంకా ఇలాంటి కంటెంట్ ఇంకా చేస్తూ ఉంటానన్నమాట. అండ్ ఈ వీడియో కనుక ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అలాగే నా వీడియోస్కి మీరు లైక్ చేసుకోండి. అండ్ ఇది చూసారు కదా, అది లిక్విడ్తో పట్టానమాట, బుజర ఎలా వచ్చిందో అట్లా. మళ్ళీ ఒకసారి వాటర్ పోసి బయట పోసేస్తే సరిపోతుంది, ఆ లిక్విడ్ అంతా క్లీన్ అయిపోతుంది అనమాట. ఇంక అందులో ఏం మిగలదు. ఒకవేళ మనం ఇంకా డీప్ క్లెన్స్ చేసుకోవాలంటే చెప్పాను కదా, మనం డిసెంబుల్ చేసుకోవడమే అనమాట పార్ట్స్ అన్నీ. చేసుకునే ముందు ఏంటి అంటే మనము అది ఆఫ్ చేసుకోవాలన్నమాట, లాక్ లాగా వేయాలి, లాంగ్ ప్రెస్ చేసి అది పింక్ బటన్ వచ్చే వరకు. అలా అయితే మనకి ప్రాబ్లం ఉండదు. ఫర్దర్గా మనకి ఆ బ్లేడ్ తగులుతుందని. అది చూసారు కదా, రెడ్ కలర్ వెలిగింది. అది రెడ్ కలర్ ఎందుకు వెలిగింది అంటే అది ఛార్జింగ్ అయిపోయింది అనమాట. నేను ఛార్జింగ్ పెట్టలేదు, అందువల్ల అయిపోయింది అనమాట త్వరగా. నేను మళ్ళీ పెట్టి ఈ క్లెన్జింగ్ వీడియో అయితే చేస్తున్నాను. చూసారు కదా, మొత్తం అదే క్లీన్ చేసేసుకుంటుంది అనమాట. ఇంకా అది ఆఫ్ చేసేసి మనము వాటర్ పడబోస్తే మొత్తం ఈజీగా క్లీన్ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎలా అవుతుందో క్లీన్జింగ్ ప్రాసెస్. దీనికి సంబంధించి ఎలాంటి వీడియోస్ కావాలి అన్నా కానీ నాకైతే కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేనైతే ఈ ప్రోడక్ట్ బ్లెంజెట్ వెబ్సైట్ నుంచి డైరెక్ట్గా తీసుకున్నాను. ఒకవేళ లింక్ కావాలి అన్నా కానీ కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను, కామెంట్ సెక్షన్లో అయితే పెడతాను. అండ్ ఇందులో ఏంటి అంటే కొన్ని ప్రోడక్ట్స్ ఎక్కువ కాస్ట్లో కూడా ఉన్నాయన్నమాట, చాలా ఎక్కువ కాస్ట్లో. అంటే కొన్ని 4000లో ఉన్నాయి, కొన్ని ఆఫర్లో 2500, 3000 అలా పెట్టున్నాయి అన్నమాట. మరి నాకు వేరియన్స్ నాకు వచ్చేసి డిజైన్ వల్ల వేరియేషన్ ఉందేమో అనిపించింది ప్రైస్.
ఒక 4,000 ఉన్నవి డిజైన్ చాలా బాగుందనమాట. అండ్ 3,000 వరకు పెట్టినవి ఏంటంటే డిజైన్ నార్మల్ డిజైన్ అనమాట. ఇప్పుడు నాదైతే 3,000 అలా పెట్టుందనమాట. నేను దీంట్లోనే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. మనకి డిజైన్తో పెద్ద ప్రాబ్లం ఏం లేదు కదా అని. అది థ్యాంక్స్ గివింగ్ ఆఫర్లో నాకు ఇంకా తక్కువకి వచ్చింది అనమాట. కేవలం 1,600 రూపీస్కే. చూసారు కదా, మనం డీప్ క్లీన్స్ చేసుకోవాలంటే ఇలా అనమాట. ఆ బ్లేడ్స్ దగ్గర కొంచెం క్లీన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలన్నమాట. ఎందుకంటే అవి కొంచెం షార్ప్గా ఉంటాయి బ్లేడ్స్. ఇది సెన్సార్ ద్వారా మనకి బ్లెండ్ అవుతుంది అనమాట ఈజీగా. డీప్ క్లెన్స్ ఎలా అనమాట, మనం అది ఆ బౌల్ సపరేట్ చేసేసి దాన్ని మనము సోప్తో కానీ అలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ అది కేబుల్ ప్లగ్లో వాటర్ పోయినా కూడా అంత పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు వాష్ చేసేటప్పుడు. మనం డైరెక్ట్గా పోయకుండా ఉంటే సరిపోతుంది. నార్మల్గా చిందులు అవి పడుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు అయితే ఏం ప్రాబ్లం లేదు. పోయినా కూడా అది వాటర్ ప్రూఫ్ అని అయితే మెన్షన్ చేసి ఉంది. సో దానివల్ల ఏం భయపడాల్సిన అవసరం లేదు. కానీ మనం డైరెక్ట్గా ట్యాప్ కింద పెట్టి పోయేలాగా అయితే చేయొద్దు, పాడైపోతాయి. ఇంక ఇలా క్లీన్ చేసేసి దాన్ని ఏదైనా క్లాత్ పెట్టి తుడిచేసి పక్కన పెట్టేస్తే కాసేపు ఆ స్మెల్ ఏదైనా ఉన్నా కానీ అంతా పోతుంది. తర్వాత మనం అసెంబుల్ చేసేసుకుంటే, అసెంబుల్ ఎలా చేసుకోవాలో తెలుసు కదా, అక్కడ యారో మార్క్ ఉంటుంది అనమాట. దాన్ని ఆ యారో మార్క్ మ్యాచ్ అయ్యేలాగా మనము తిప్పేస్తే సరిపోతుంది అనమాట. అలా తిప్పేసి ఇంకా మనము స్టోర్ చేసేసుకోవచ్చు దాని ఫ్యూచర్ యూస్ కోసము. చూసారు కదా, నేనైతే నా దగ్గర ఉన్న రెగ్యులర్ యూస్ టవల్ అయితే పెట్టి దాన్ని క్లీన్ చేసేసాను. ఇలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టాలి. మనం నార్మల్ బౌల్స్ ఎలా అయితే క్లీన్ చేసుకుంటామో అలా కాకపోయినా మనకి అట్లా క్లీన్ చేసే టైం లేదు అన్నా కానీ ఫ్యాన్ కింద అలా పెట్టేసి ఉంచేస్తే సరిపోతుంది అనమాట. నార్మల్గా మనం గిన్నెలు ఎలా బోర్లిస్తామో అలాగా పెట్టేస్తే ఆటోమేటిక్గా అదే డ్రై అయిపోతుంది. మనం అది పెద్ద కష్టమైన ప్రాసెస్ అయితే ఏం కాదు. నేను నార్మల్గా క్లీన్ చేస్తున్నాను మీకు చూపించడం కోసం, నీట్గా ఉండడం కోసం అంతే. మీరు నార్మల్గా మనం బౌల్స్ ఎలా వాష్ చేసుకుంటామో అలా చేసుకోవడమే. చూసారు కదా, నేను అందులో వేసేసి మనము లిక్విడ్ ఒక బ్లెండ్ ఇస్తే ఆటోమేటిక్గా అంతా క్లీన్ అయిపోతుంది. ఇంకా అలా పెట్టేయచ్చు కూడా. ఎక్కువ స్మెల్లీ ఏమైనా ఉంటేనే తప్ప మనము దీన్ని డిజంబుల్ చేయాల్సిన అయితే అవసరం అయితే ఉండదు. సో ఇదైతే ఈరోజు వీడియో. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అలాగే లైక్ కూడా చేసి షేర్ చేయండి, యూస్ఫుల్ ఉంటుంది.